హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలామంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. అక్క ఇక్కడ ఏం చేస్తుందా అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము సండే చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. 1 కిలో బిర్యానీ ఆర్డర్ ఇస్తే మన ఇంటికి తీసుకొచ్చిస్తారు. ఎలా ఉంటుందా దమ్ బిర్యానీ ముంబైలో టేస్ట్ చేద్దామని చెప్పి 1 కిలో బిర్యానీ తెచ్చుకున్నాము. పావు కేజీ అయితే ఇవ్వరంట, అర కేజీ ఇవ్వమన్నారు. అందుకని చెప్పి కిలో ఆర్డర్ ఇచ్చాము. ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను ప్లేట్లో వేస్తున్నాను చూడండి, చాలా బాగుంది, పొడి పొడిలాడుతూ. చాలా వరకు అయితే నేను వంటలన్నీ ఇంట్లోనే చేస్తాను, బయట ఫుడ్ తెచ్చుకోవడం అనేది చాలా తక్కువ. కానీ ఒకసారి బయట దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో ముంబైలో టేస్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు ఇంటికి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎప్పుడు ఇంట్లోనే వండుకునే బిర్యానీ కంటే ఒకసారి బయట తెచ్చుకుందామా అని అనిపించింది. అందుకని చెప్పి 1 కిలో బిర్యానీ సండే ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది. కొంచెం మసాలా ఎక్కువగా అనిపించింది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మొత్తం కలుపుతున్నాను. కింద అంతా ముక్కలు ఉన్నాయి. 1 కిలో రైస్, 1 కిలో చికెన్ ఇస్తారంట. మన ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. మళ్ళీ తర్వాత రోజు గిన్నె వాళ్ళే తీసుకుని వెళ్తారు. ఏదైనా ఫంక్షన్స్, బర్త్డే, ఇంకా మ్యారేజ్ డే ఏమున్నా సరే మనం ముందు రోజు ఫోన్ చేసి చెప్తే చక్కగా మన ఇంటికి మనం పెట్టుకున్న ఆర్డర్ని బట్టి తీసుకొచ్చి ఇస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, రైతా కూడా ఓపెన్ చేస్తున్నాను కదా. రైతా మాత్రం కొంచెం దోసకాయ ఉంటుంది కదా, కుకుంబరు, అది వేస్తారు. అది అంత పెద్ద టేస్ట్ ఉండదు కానీ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే గ్రీన్ కలర్లో బిర్యానీ ఇస్తారు ఫ్రెండ్స్, అదైతే నాకు అస్సలు నచ్చదు. కానీ ఈ బిర్యానీ మాత్రం మన స్టైల్లోనే ఉంది, చాలా బాగుంది. దమ్ బిర్యానీ పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంది. కాకపోతే కొంచెం కలర్ వేస్తారు కాబట్టి డైలీ తినం కాబట్టి ఎప్పుడైనా తినవచ్చు, పర్వాలేదు. ఇక్కడ చూడండి, అన్ని ప్లేట్లో వడ్డించాను. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం మసాలాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మా సండే లంచ్, డిన్నరు రెండింటికి కూడా సరిపోయింది. ఇదేని టేస్టీగా కూడా ఉంది. 1 కిలో అయితే 7గురికి సరిపోతుందని చెప్తారు కానీ 10 మెంబర్స్ వరకు సరిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ క్వాంటిటీ చాలా ఎక్కువగానే ఉంటుంది. బిర్యానీ రైస్ ఎక్కువగా తినలేం కదా, అందుకని చెప్పి ఒక 10 మంది వరకు అయితే సరిపోతుంది. వాళ్ళు ఇవ్వడం మాత్రం 7గురికని ఇస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.